ఎన్ని ఏ అధ్యాయం? ఆ టీచర్స్ ఎక్కడ ఉన్నారు? ఇంతకు టీచర్స్ కనిపించట్లేదు. ఓకే, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఒక్క నిమిషం. సో ప్రార్థన చేసినప్పుడు కంటిన్యూస్ చేశారు. ఓకే, దాన్ని ఆపకుండా మళ్ళీ నేను చేస్తున్నాను అనుకో, నాతో పాటుగా మీరందరూ కలిసి గట్టిగా చెప్పాలి. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోర్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం విష్ణుచైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ్యమిత శ్రీవిశాఖాన్వితాంశ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो विभक्तते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशकारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासुरी गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. మీరిద్దరు ఇక్కడ కూర్చోండి. ఓకే, రండి, ఇద్దరు రండి, ఇక్కడ రండి. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చోండి. ఓకే, ఇలా ఇటు ఇటు తిరుగు, వాడి సైడ్ తిరగ. రైట్. నీ పేరేంటి? నీ పేరేంటి? పేరు పేరు తెలీదా? వాడి పేరు? ఆ పేరేంటి? నటికియా? ఓకే, వెరీ గుడ్. సో అందరూ కూర్చుంటారు కదా, మనం ఒక స్టోరీ చెప్పుకుందామా? రెడీ? చేస్తాను. ఓకే, ఇంతమంది ఒక అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది. ఎవరమ్మాయి? లాస్ట్ టైం అనీస్ క్లాసెస్ వచ్చిన అమ్మాయి ఈరోజు ఏమ్మా? ఓకే, కూర్చో. రైట్. సో మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓకే, నేను చెప్పిందల్లా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ అబ్బాయి
ఇలా కూర్చో, ఎవరు కొట్టుకోకూడదు. ఓకే, ఇది సండే స్కూల్. ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ద కిడ్స్. ఎనర్జీ చాలా ఉంటుంది. ఓకే, సో మనకి ఈరోజు 4 థింగ్స్, 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, 4 పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మనకు 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్ని? 4 సాంప్రదాయాలు. నేను చెప్తుంటాను, ఒక్కొక్కటి చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి నేను ప్రైజ్లు ఇస్తాను. ఎవరికి ప్రైజులు కావాలి? ఓకే, రైట్. 1, జాగ్రత్త వినండి. జాగ్రత్త వింటేనే తప్ప మీకు గుర్తుపెట్టుకోలేదు. ఓకే, 1 శ్రీ సాంప్రదాయం. ఒకటేంటి? 3 సార్లు అనాలి. 2 ఓకే, 2 బ్రహ్మ సాంప్రదాయం. సెకండ్ టైం. థర్డ్ టైం. ఓకే, మూడవది రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం. సో 4వది కుమార సాంప్రదాయం. కుమార సాంప్రదాయం. ఓకే, సో ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎంతమంది చెప్తారో చేతులు ఎత్తండి. ఓకే, ఎంతమంది చెప్పగలరు? ఓకే, శ్రీ సాంప్రదాయ, విష్ణు సాంప్రదాయ, బ్రహ్మ సాంప్రదాయ, రుద్ర సాంప్రదాయ, కుమార సాంప్రదాయ. వెరీ గుడ్. అందరూ హరిబోల్ చెప్పండి. హరిబోల్. ఓకే, నీ పేరేంటి? రోహిత్. ఓకే, ఇంకెవరు చెప్తారు? శ్రీ సాంప్రదాయ, బ్రహ్మ సాంప్రదాయ, రుద్ర సాంప్రదాయ, అయ్యి. ఓకే, నీ పేరేంటి? హను శ్రీవత్స్. ఓకే, లెట్ us chant for him. హరిబోల్. హరిబోల్ లౌడ్లీ. ఓకే, నెక్స్ట్ క్విక్గా, చాలా త్వరగా చెప్పాలి, చాలామంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. నేమ్ మోహన్ కృష్ణ. సో అందరూ మోహన్ కృష్ణ చెప్పండి గట్టిగా. హరిబోల్. సో ఇమీడియట్గా రెడీ అవ్వండి. నెక్స్ట్ నువ్వు చెప్పక తమ్ముడికి. నీ పేరేంటి? హేమంత్. హరిబోల్ గట్టిగా, త్వరగా పేరు చెప్పేసి చెప్పేసండి. ఎస్. ఓకే, హరిబోల్. శ్రీరామ్కి హరిబోల్. ఎస్. నా ఇంకా గర్ల్స్? హరిబోల్ పేరు? ఐశ్వర్యకి హరిబోల్. ఎస్. నెక్స్ట్ హూ ఎల్స్? ఇంకెవరు ఉన్నారు? హైపర్ యాక్టివ్ ఉన్నారు ఇద్దరు. కామ్ కూర్చోండి ఇద్దరు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఎస్. వెరీ గుడ్. పేరేంటి? ఆశ్రిత్. చలో, హరిబోల్. ఎస్. పేరు? కిషోరికి హరిబోల్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, అంకిత ఆశ్రిత ఉన్నారు కదా. లక్కీ ఇక్కడ రావద్దు బాబు. వీడు అందరిని అన్లక్కీ చేస్తున్నాడు. ఓకే, అదే అరవద్దు. ఓకే, రెడీయా? ఎస్. వెరీ గుడ్.
ఓకే శాన్వి హరిబో హరిబోల్ హరిబోల్ ఓకే అంతేనా ఇద్దరు చెప్పదు ఒకరే పేరేంటి చైత్ర హరిబోల్ ఓకే వెరీ గుడ్ సో అందరూ బాగా చెప్పారు వెరీ నైస్ ఓకే రైట్ సో ఇప్పుడు ఇంకా 4 చెప్తాను గుర్తుంచుకోండి ఓకే 4 గుర్తున్నాయి కదా ఇంకా 4 చెప్తాను టగడ గుర్తుంచుకోండి శ్రీ సాంప్రదాయానికి ఆచార్య రామానుచార్య శ్రీ సాంప్రదాయ ఆచార్య ఎవరు రామానుజాచార్య రామానుజ ఆచార్య ఓకే ఎవరు బ్రహ్మ సాంప్రదాయానికి ఆచార్య మధ్వాచార్య మధ్వ ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు ఓకే పిల్లోడు గొడవ చేసానుకో బయటకు తీసుకెళ్ళిపోండి గొడవ చేస్తా ఉంటావా ఓకే మరి కూర్చో నెక్స్ట్ సో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు బ్రహ్మ సాంప్రదాయానికి ఎవరు ఆచార్య మధ్వాచార్య ఓకే మధ్వాచార్య తర్వాత మూడవది రుద్ర సాంప్రదాయానికి విష్ణుస్వామి ఓకే నెక్స్ట్ కుమార సాంప్రదాయానికి ఆచార్య విష్ణు నింబారకాచార్య ఓకే నింబారకాచార్య ఇప్పుడు ఎవరు చెప్పండి 4 ఆచార్యస్ క్విక్గా త్వరగా పోనీ ఎవరండి చెప్పేసారు నో మీ సంప్రదాయానికి ఆచార్య చెప్పాలి రుద్ర సాంప్రదాయం ఎవరది విష్ణుస్వామి ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా పెద్దవాళ్ళు కూడా చెప్పచ్చు శ్రీ సాంప్రదాయం రామానుజాచార్య వెరీ గుడ్ ఎస్ ఇంకా సో మరి ఒకసారి చెప్తాను జాగ్రత్త వినండి అందరూ ఒకసారి 3 సార్లు చెప్పండి కుమార సాంప్రదాయ ఆచార్య నింబారక అంటే నింబ వృక్షం అంటే వేప చెట్టు అర్థమైంది అది గుర్తుపెట్టుకో నింబారక ఆచార్య ఓకే కనుక ఇంకొకరు మిగిలిపోయారు మధ్వాచార్య వెరీ గుడ్ సో గర్ల్స్ ఎవరైనా చెప్తారు నలుగురు ఆచార్యం టకటక చెప్పగలరు ఎవరైనా ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు కొంచెం ఒక ఆచార్య గురించి తెలుసుకుందాం మీరు సైలెంట్గా ఉంటేనే చెప్పగలరు మీరు ఇలా మాట్లాడుతున్నారనుకో వీ కాంట్ సే ఎనీథింగ్ ఓకే రెడీ అందరూ ఒకసారి హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సో ఈరోజు ఒక ఆచార్య గురించి తెలుసుకుందాం అది రెడీ ఎస్ సార్ నో మీరు అల్లరి చేయకుండా కూర్చోవాలి ఒకే చోట కూర్చోవాలి అటు ఇటు కాదు ఓకే ఎవరైనా కదిలాలు అంటే బయటకు వెళ్ళండి ఓకే ఈరోజు మనం నేర్చుకోపోయేది రామానుజ ఆచార్య చెప్పండి ఒకసారి 3 టైమ్స్ చెప్పండి ఎవరు చెప్తారు ఇప్పుడు ఓకే ఓకే ఇతను ఈ శ్రీ సాంప్రదాయంలో ఒక ఆచార్య ఇతని కంటే ముందు 12 మంది ఆల్వార్స్ ఉన్నారు ఎంతమంది 12 మంది ఆల్వార్స్ వాళ్ళ గురించి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరి గురించి కదా అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఒక 5 గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఓకే సో మొదటి అతను
మనకి ముగ్గురు వస్తారు, ముగ్గురు ఆల్వార్. పోయింగై ఆల్వార్, పోయింగై ఆల్వార్. తర్వాత భూతప్ ఆల్వార్. ఇవన్నీ తమిళ పేర్లు, కొంచెం కఠినంగా ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భూతప్ ఆల్వార్. ఆల్వార్ భూతప్ ఆల్వార్. తమిళనాడు పేరు బాగా గుర్తుంది. తెలుగు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడవది పే ఆల్వార్. పే ఆల్వార్. ఇప్పుడు వినోద్ ప్రభు చెప్తారు మీకు. 3 చెప్పు. వెరీ గుడ్. చూశారు కదా, ఒకసారికి వచ్చేసింది అది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈ ముగ్గురి స్టోరీ చెప్తాను, జాగ్రత్త, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఒకసారి వర్షం వస్తుందట. ఈరోజు మనకు వర్షం సూచనలు ఎలా ఉన్నాయో అలాగే ఒకరోజు చాలా హెవీ రైన్, చాలా అధిక వర్షపాతం కురుస్తుంది, అధిక వర్షం కురుస్తుంది. ఒకతను వెళ్ళేసి ఒక అరుగు, మనకి బయట టెంపుల్ బయట ఉంది చూసారా, మందిరం బయట అరుగు కట్టారు చూసారా, అలాగే ఒక అరుగు పైన పడుకున్నట్ట. పడుకుంటే ఇంకొకతను వచ్చాడు. ఇంకొకతను వచ్చి తను అన్నాడు, ఒకరు పడుకునే ప్రదేశంలో ఇద్దరు కూర్చోవచ్చు అన్నట్ట. అంటే తను లేసేసి కూర్చున్నాడు, వీళ్ళిద్దరు కూర్చున్నారు. మూడో వ్యక్తి వచ్చాడు. తను ఏమన్నాడంటే, ఇద్దరు కూర్చునే ప్రదేశంలో ముగ్గురు నిల్చోవచ్చు అన్నాడు. వీళ్ళు ముగ్గురు నిల్చున్నారు. నాలుగో వ్యక్తి వచ్చాడు. తను అన్నాడు, మీరు ముగ్గురు ఇక్కడ ఉన్నట్లయితే నేను అక్కడేం చేస్తాను, అందుకోసం నేను ఇక్కడ వచ్చాను అంటారు. అతను ఎవరో తెలుసా? త్రివిక్రముడు, వామనదేవుడు. మనకి ఈ కాంచీపురంలో జరిగినటువంటి సంఘటన. తను ఏం చేస్తారంటే, ఆచార్యులు వర్ణించేది ఏమిటంటే, ఎక్కడైతే భక్తులు ఉంటారో అక్కడికి భగవంతుడు వచ్చేస్తారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా చాలా ప్రధానమైన ఆచార్యులు. ఎన్ని సంవత్సరాలు జీవించారు తెలుసా? ఎస్ చేయండి. ఈ ముగ్గురు కూడా 100 సంవత్సరాలు. ఓకే, 3100 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 3100 సంవత్సరాలు. ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టైం అడుగుతాను, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, ఈ ముగ్గురు ఆల్వార్స్ 3100 సంవత్సరాలు జీవించారు. దాని పేరు, ఊరు పేరు తిరుక్కోవలి. సో ఈ గ్రామంలో నివసించేవారు. కాబట్టి భగవంతుడు వారి కోసం స్వయంగా గుడిని వదిలేసి వచ్చేస్తారు. తర్వాత నాలుగవ ఆచార్య వచ్చేసి ఆల్వార్ వచ్చేసి తన పేరు భక్తిసార. ఏంటది? భక్తిసార అంటే భక్తియే సారాంశం. సో మొత్తం దీని యొక్క సారాంశం భక్తి అని చెప్పేసి అంటారు. తనకు ఒక గ్రామంలో నివసిస్తుంటారు. మొట్టమొదటిగా వారి తండ్రి వచ్చేసి తల్లి తండ్రి వాళ్ళిద్దరికి జన్మించిన తర్వాత తను ఏం చేస్తారంటే, పూర్తి శరీర భాగం అనేది డెవలప్ అవ్వదు. అంటే శరీర భాగాలు అంతా కూడా పరిపూర్ణంగా రావు. కాబట్టి సగం వచ్చేసరికి ఒక పొదల్లో వదిలేసి, అంటే వెదురు పొదలు ఉంటాయి కదా, వెదురు చెట్టు ఉంది, ఐడియా ఉందా అందరికీ? ఆ వెదురు పొదల్లో వదిలేసి తను వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడి అనుగ్రహం వలన మొత్తం కూడా శరీర భాగాలను డెవలప్ అవుతాయి. అక్కడ ఏడుస్తూ ఉంటే ఒక కార్పెంటర్ అంటే ఎవరు? వడ్రంగి. తను వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, తను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తను ఏమీ తాగట్లేడు, తినట్లేడు. అలాగే కానీ శరీరం మాత్రం పెరుగుతుంది. తాగకపోయినా తినకపోయినప్పటికీ శరీరం మాత్రం పెరుగుతుంది. మీకు పెరుగుతుంది అలాగా? తాగకపోయినా తినకపోయినా మనకందరికీ ఎవరికి కాదు కదా, డైలీ 3 times 4 times, అవునా? సో బట్ ఆ ఆచార్యకి అలా పెరుగుతోంది. తనకి శరీరం పెరిగిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఒక శూద్ర కుటుంబం నుండి తను వచ్చేసి తను పాలనిస్తాడు. కనీసం ఇది తీసుకోండి అంటాడు. ఆచార్య అతని శిష్యుని చేసుకోవడం కోసం తను స్వీకరిస్తాడు. ఆ పాలన స్వీకరించిన తర్వాత తను శిష్యునిగా మారుస్తాడు. తర్వాత తను పెరిగి పెద్దవాడైన తర్వాత తను చాలా సరళంగా ఉంటాడు. తనకి ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండవు. తర్వాత దేన్ని కూడా కోరడు. కానీ శుద్ధ భక్తి అనేది తను ఆచరిస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు?
శుద్ధ భక్తి. ఆచరిస్తుంది. తనకి ఎంత పేదవాడు అంటే అన్నీ కూడా తను ఎక్కడ కొనడు. తన వస్త్రాలు చొక్కా ఉందనుకోండి, తన షర్ట్ తనే కుట్టుకుంటాడు. తనకి సూది కూడా కొనేటువంటి డబ్బులు లేవు. మరి ఏం చేశాడంటే చీపురు పుల్ల ఉందా, దాన్ని తీసుకొని దానికి దారం కట్టేసి దాంతో కుట్టుకుంటున్నాడు. ఒకరోజు అలా కుట్టుకుంటూ ఉంటే పైనుండి శివుడు పార్వతీదేవి ప్రయాణం చేస్తున్నారు ఆకాశంలో. చేస్తున్నప్పుడు కింద తనకి ఆ నీడ అనేది కనిపిస్తుంది. వెంటనే పక్కకు తప్పుకుంటాడు. పక్కకు తప్పుకున్న తర్వాత పార్వతీదేవి అడుగుతుంది, ఎవరైతే కనీసం మన నీడ కూడా పడనీయకుండా పక్కకు తప్పుకుంటున్నాడు అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే మనం కిందకి వెళ్ళాల్సిందే, అతనికి వరం ఇద్దాం అంటాడు. తను అంటారు తన భక్తి సారా అని అంటారు. కాబట్టి తన వద్దకు మనం వెళ్ళకూడదు, మీరు మనం దూరంగా ఉందాం అంటారు. తను విష్ణు యొక్క పరమ భక్తుడు అంటాడు. కిందకు లేదు మనం కిందకు వెళ్ళాల్సిందే, అతన్ని పరీక్షిస్తాను అని చెప్పేసి పార్వతీదేవి అంటారు. ఎవరంటారు? పార్వతీదేవి. క్రిందకు వెళ్ళిన తర్వాత శివుడు అంటాడు, మీకేం కావాలో కోరుకో అంటాడు. మీకేం కావాలో కోరుకో అంటే సో మనమైతే ఏదో ఒకటి కోరుకుంటాం, అవునా? సో కానీ అతను మాత్రం నాకేం అక్కర్లేదండి అంటారు. సరే మీకు స్వర్గలోకాన్ని ఇస్తాను అంటాడు. ఏమంటాడు? స్వర్గలోకాన్ని ఇస్తాను తీసుకోండి అంటారు. నాకు అవసరం లేదు అంటాడు. లేదంటే బ్రహ్మ పదవి ఇస్తాను తీసుకోండి అంటాడు. అది కూడా నాకు అవసరం లేదు అంటాడు. నీకు నాలాంటి రూపాన్ని ఇస్తాను తీసుకోండి అంటాడు. అది కూడా నాకు అవసరం లేదు అంటాడు. మరి ఇంకేం కావాలో కోరుకో అంటే తను అంటాడు, నాకు ఈ యొక్క భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విముక్తి కలిగించండి అంటాడు. మోక్షాన్ని ప్రసాదించండి అంటాడు. అది నేను ఎలా ఇవ్వగలను? విష్ణు ఇస్తాను అంటాడు. అది ఇవ్వలేకపోతే నాకు అవసరం లేదు, ఇంకేమీ అవసరం దీని నుండి అంటారు. అంటే లేదు అయినప్పటికీ కోరుకోండి ఏదో ఒకటి అంటే తను ఏమంటే ఈ చీపురు పుల్లకి దారం పెడుతూ ఉంటే కింద పడిపోతుంది, దయచేసి మీరు దాన్ని దారం పెట్టివ్వండి అంటాడు. ఏమంటాడు? దారం పెట్టివ్వండి అంటే శివుణ్ణి చీపురు పుల్లకు దారం పెట్టివ్వమంటే ఎలా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? కోపం వచ్చేసి తను ఏం చేస్తాడంటే నాతోనే జోకులు వేస్తున్నావా అని చెప్పేసి మూడొకం తెరిచేస్తాడు. తెరిచిన తర్వాత అగ్ని అనేది చాలా విపరీతంగా ప్రజ్వలించేస్తుంది. తను ఏం చేస్తాడంటే ఈ ఆచార్యుడు సో తను కాలి బొటన వేలుతో తను ఒక అగ్ని సృష్టిస్తాడు. అది ఇంకా భయంకరమైనటువంటి అగ్ని అనేది ప్రారంభమవుతుంది. దాన్ని చూసేసి శివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా పరిగెడుతుంటారు. పరిగెడుతూ ఉంటే అప్పుడు విష్ణువు చూస్తాడు. చూసేసి వీళ్ళిద్దరిని కూడా సమన్వయం చేయాలి అని చెప్పేసి తను ఏం చేస్తుంటే వైకుంఠం నుండి ఒక మేఘాన్ని పంపిస్తాడు. ఎక్కడి నుండి? వైకుంఠం నుండి ఒక మేఘాన్ని పంపిస్తాడు. అది వెళ్ళేసి మొత్తం రెండింటిని ఆర్పేస్తుంది, రెండింటిని అగ్నిని ఆపేస్తుంది. దాని తర్వాత ఈ ఆచార్య అర్థమవుతుంది శివుడికి, మీరు చాలా గొప్పవారు అని చెప్పేసి తనకి ఆశీర్వదించి వెళ్ళిపోతారు శివుడు పార్వతీదేవి. ఇప్పుడు మీ పరీక్షలో పాస్ అయిపోయారు, మీరు చాలా గొప్ప భక్తులు అని చెప్పేసి తను వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. దాని తర్వాత ఇంకొక వ్యక్తి మెజిషియన్ అంటే ఎవరు? ఏమంటారు చెప్పాడు? మాంత్రికుడా? ఏమంటావు? ఇంద్రజాలం చేసేవారు. ఇంద్రజాలం అంటే అన్ని మ్యాజిక్లు చేస్తుంది చూసారా? మా భక్తుడు ఒక అతను ఉన్నాడు, శృతకీర్తి ప్రభు అని చెప్పేసి మంచి మ్యూజిషియన్. సో ఈసారి మనకి దీంట్లో చేస్తారు, రండి, జన్మాష్టమి చేస్తారు. ఓకే, సో చాలా అద్భుతంగా చేస్తారు. అయితే ఇలాంటి మెజిషియన్ చాలా గొప్పగా చేస్తుంటాడు. ఆ మెజిషియన్ ఏంటో తెలుసా? పిల్లలు మీరిద్దరు బయటికి వెళ్ళండి. దీస్ టూ బాయ్స్ ఆర్ టూ నాటి. ఇలా వచ్చేసాయి హర్షిత్, ఇలా వచ్చేసాయి. లేదంటే బయటకు వచ్చాయి, బయట కూర్చో. ఇద్దరు బయట ఆడుకోండి. సో ఈ వ్యక్తి మెజిషియన్, గ్రేట్ మెజిషియన్. తనకు ఒక మ్యాజిక్ ఏమిటంటే తను టైగర్ దగ్గరికి మీరు ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్ళాం కదా మనకు తెలుసు. ఒకవేళ మనం వెళ్ళామనుకోండి
మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవే. సో మనం మహాప్రసాదం తినేస్తాం, అవునా కాదా? కాబట్టి అలా కాకుండా ఇతను వెళ్తాడు. వెళ్ళడమే కాకుండా దానిపైన కూర్చొని అదే వాహనంగా చేసుకొని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఒకరోజు ఈ యొక్క భక్తిసార ఆచార్య తన యొక్క బట్టలు అక్కడ వాష్ చేసుకుంటున్నాడు, బట్టలు పిండుకుంటున్నాడు ఒక నదీ తీరంలో. పిండుకుంటున్నప్పుడు తన పైనుండి ఇలా వెళ్ళాలి, కానీ ఆ టైగర్ ఏదైతుందో, పులి ఏదైతుందో పోలేకపోతుంది పైనుండి, అక్కడే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత తినకు కూడా సిద్ధులు ఉన్నాయని చెప్పేసి తనకి అర్థమైపోయి ఏం చేస్తాడంటే ఒక పాత చిరిగిపోయినటువంటి వస్త్రాలను తీసుకొని తన దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక సిల్క్ బట్ట, సిల్క్ అంటే ఏమంటాం, పట్టు వస్త్రాలుగా మార్చేసి తనకిస్తాడు. మార్చేసి ఇచ్చిన తర్వాత తను ఎప్పుడైతే ఆచార్యకి ఇస్తాడో, ఎవరు ఆచార్య పేరేంటి? భక్తిసార. ఓకే, ఈ భక్తిసార ఆచార్య చేతులు వెళ్ళగానే అది మళ్ళీ చిరిగిపోయిన బట్టలాగా మారిపోతుంది. తను ఏం చేస్తాడంటే ఈ చిరిగిపోయిన వస్త్రాన్ని ఎప్పుడైతే ఇతనికి ఇస్తాడో, మెజిషియన్కి ఇస్తాడో, ఈ ఇంద్రజాలం చేసే వ్యక్తికి వెంటనే డైమండ్స్ మొత్తం నగలు ఇవన్నీ కూడా మారిపోతాయి. చూసిన తర్వాత తను అనుకుంటాడు, నాకంటే గొప్ప సిద్ధున్న వ్యక్తి, నాకంటే చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి ప్రణామం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ఆచార్య ఇతను దాదాపుగా ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనంటే 2700 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 2700 సంవత్సరాలు. తను ఈ 2700 సంవత్సరాల్లో 700 సంవత్సరాలు కేవలం మొత్తం వేదాలు మొత్తం కూడా చదువుతాడు, గ్రంథాలు మొత్తం కూడా చదువుతాడు. ఎన్ని సంవత్సరాలు? 700 years. చదివిన తర్వాత వాటన్నిటిని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళేసి ఒక బావిలో పడేస్తాడు. ఎందుకంటే తర్వాత చెప్తాడు, వీటి మొత్తం వచ్చేసి ఈ వేద గ్రంథాల మొత్తం సారం వచ్చేసి భక్తి అని అంటారు. ఏంటి? భక్తి, భక్తి సార. కాబట్టి వేదాల యొక్క సారం వచ్చేసి భక్తి అని చెప్పేసి వాటిని వదిలేస్తారు. అందుకే ఆ ఆచార్య భక్తి సారగా మారుతారు. తర్వాత వైకుంఠం నుండి విమానం వచ్చేస్తుంది, తను వెళ్ళిపోతాడు. సో ఈ రకంగా గొప్ప గొప్ప ఆచార్యులంతా కూడా మనకి చూపిస్తున్నారు ఎలా భక్తి చేయాలని చెప్పేసి. సో ఈరోజు ఇంకొక ఆచార్య గురించి మనం చర్చించుకుందాం. తన పేరు చర్చిద్దామా? ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా లేవా? ఓకే, షల్ వి డిస్కస్? చేద్దామా? చర్చిద్దామా లేదా? అర్థమవుతుందా లేదా? ఓకే, ఇంకొక ఆచార్య వచ్చేసి విష్ణు చిత్త ఆళ్వార్. విష్ణు చిత్త పేరేంటి? చిత్ర కాదు, చిత్త. విష్ణు యొక్క చిత్తం అంటే ఎప్పుడు తన చిత్తంలో విష్ణువే ఉండేవాడు. ఏం పేరు? ఇప్పుడు అందరి పేర్లు చెప్పండి ఒకసారి. మొదటి ముగ్గురు ఎవరు? మొదటి పొయింగాల్వార్, భూతప్, BHUPAT, భూతప్. పేయాల్వార్, PEYAAP, పేయాల్వార్, ఓకే, AAL, పేయాల్వార్. సో ఈ రకంగా నెక్స్ట్ ఎవరు? భక్తిసార. నెక్స్ట్ విష్ణు చిత్తాల్వార్. విష్ణు చిత్తాల్వార్ తన యొక్క ప్రధాన సేవ ఏమిటంటే అక్కడ మందిరానికి కేవలం తులసిని శ్రద్ధ తీసుకోవడం. ఎంతమంది ఇంట్లో తులసి ఉంది? ఓకే, అందరి ఇంట్లో తులసి ఉన్నట్లేనా? మాతాజీ మీ ఇంట్లో లేదా? ఉందా? ఓకే. సో కాబట్టి అందరూ తులసికి ప్రతి నిత్యం సో నీళ్లు పోయండి, సేవ చేయండి. సేవ ఏం చేస్తారంటే నీరు పోయడం అంటే ఇదేంటంటే మనం టాయిలెట్లో మాకు తీసుకొచ్చి పోయకూడదు, అవునా? దేంతో పోస్తాం? తులసి మహారాణి లక్ష్మీదేవి కాబట్టి అలాంటివి ఉపయోగించకూడదు కదా. మనం సపరేట్గా ఒక మగ్గు కొని తులసి మహారాణి పోస్తూ ఉంటున్నాం.
తర్వాత అలా ఊరికెలా తెంపకూడదు, ఎప్పుడంటే అప్పుడు తెంపేసి నోట్లో వేసుకోకూడదు, భగవంతుడికి అర్పించాలి. అర్థమైంది కదా. సో దాని ఒక తులసి మహారాజు గురించి ఒకరోజు మనం చర్చించుకుందాం. ఓకే, తను తులసి సేవ చేస్తుండేవాడు. చేస్తున్నప్పుడు ఒకరోజు తనకి తులసి వృక్షం కింద ఒక అమ్మాయి దొరుకుతుంది. తన పేరు గోదాదేవి. పేరేంటి? సో తను ప్రతినిత్యం తనకి సేవ ఏమిటంటే ఈ సేవ ఇస్తాడు. సేవ ఏమిటంటే తులసి మాల తయారు చేసేసి భగవంతుడికి అర్పించడం. సో ఈ విష్ణు చిత్త ఆల్వార్ ప్రతినిత్యం అలా చేస్తూ ఉంటే, నేను షార్ట్గా చెప్తాను ఈ స్టోరీ, మీరందరికీ జాగ్రత్తగా వినండి, తర్వాత నేను అడుగుతాను. ఓకే, ప్రతినిత్యం ఇలా చేస్తూ ఉంటే గోదాదేవి ఏం చేస్తుందంటే తులసి మాల తయారు చేసేసి తన మీద వేసుకొని అద్దంలో చూసుకొని తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి రంగనాథ స్వామి వేస్తుంది. తను వేస్తూ ఉంటే ఒకరోజు ఎవరు తన తండ్రి చూస్తాడు. ఎవరు? తన పేరేంటి? విష్ణు చిత్త ఆల్వార్. చూసిన తర్వాత తను అంటారు, ఇలా వేయడం ఏంటి, నేను అలా దానికి ఒప్పుకోను, మీ మీద వేసుకున్న తర్వాత వాళ్ళు భగవంతుడికి అర్పించకూడదు దీన్ని అని చెప్పేసి దాన్ని అర్పించాడు. అర్పించకుండా ఇంకొకటి తయారు చేయని చెప్పేసి ఇంకొకటి తయారు చేస్తాడు. తయారు చేసేసి అది తీసుకెళ్ళేసి భగవంతుడికి వేస్తాడు, రంగనాథకి వేస్తాడు. సో అక్కడ వేసిన తర్వాత తను ఒప్పుకోడు, దాన్ని వెంటనే కింద పడిపోతుంది. ఆ మాల 2 ముక్కలు కింద పడిపోతుంది. లేదా ఇంకొకటి తయారు చేయంటారు, ఇంకొకటి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అది కూడా రెండు ముక్కలుగా అయిపోయి కింద పడిపోతుంది. 3వసారి కూడా అలా అయిపోతుంది. ఆ రోజు తను ఎంతగానో విలపిస్తాడు, ఏమిటి భగవంతుడు నా యొక్క మాలని స్వీకరించట్లేడు అని చెప్పేసి కింద పడిపోయి తను ఏడుస్తూ ఉంటాడు. నేను తప్పిదం చేశానా అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చిన తర్వాత రాత్రి స్వప్నంలో కల్పించేసి, ప్రతిరోజు మీ కూతురు ఏదైతే చేస్తుందో ఆ మాలను నాకు అర్పిస్తేనే నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాడు. చేసిన తర్వాత ఈ యొక్క ఎవరు తన కూతురు పేరేంటి? గోదాదేవి. తను చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఒక ప్రత్యేకమైనటువంటి కబురు వస్తుంది. ఏంటంటే ఆహ్వానం ఏమిటంటే, మీ కూతుర్ని రంగనాథ స్వామి రమ్మన్నారు అని చెప్పేసి ప్రధాన అర్చకులు వస్తారు. మా కూతుర్ని రంగనాథ స్వామి రమ్మని చెప్పండి, వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కిపోయింది, మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్ అంటారు. ఎందుకంటే మా కూతురు సాధారణ వ్యక్తి, అతను భగవంతుడు కాబట్టి సో అలా రమ్మడానికి ఏమంటారు, ఇది సాధ్యమే కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి పంపించేస్తారు. ఇంకా కొంతమందిని గ్రూప్తో పంపించేసి ఒక పల్లకిని కూడా పంపించేసి మీ కూతురుని తీసుకురండి, నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి పంపిస్తాడు. ఇంకా కోపం వచ్చేసి తనకు ఎంతగానో వీళ్ళందరినీ కూడా మీరు కోప్పడి వీళ్ళందరికీ నిజంగా పిచ్చెక్కింది, వీళ్ళందరూ ఈ రకం చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఈలోగా ఈ గోదాదేవి పల్లకెక్కేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి బ్యాండ్ వీళ్ళందరితో కలిసి సో వాయిద్యాలతో వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరికి వెళ్తుంది, రంగనాథ స్వామి యొక్క పాదాల దగ్గరికి వెళ్తున్నప్పుడు విష్ణు చిత్త ఆల్వార్ అంటారు, దగ్గరికి వెళ్ళకూడదు, స్వామి ఉన్నారు అది అక్కడ అని చెప్పేసి అంటున్నప్పుడు కూడా తన దగ్గరికి వెళ్ళిపోతుంది. తను తట్టుకోలేక సో స్వామికి అపరాధం చేస్తుందని చెప్పేసి తట్టుకోలేక కింద పడిపోతాడు. తను దగ్గరికి వెళ్ళిపోయి అలాగే ఆ విగ్రహంలో కలిసిపోతుంది. పాదసేవ చేస్తూ విగ్రహంలో కలిసిపోతుంది. ఈ రకంగా ఎవరో కాదు, స్వయంగా లక్ష్మీదేవి. ఎవరివిడ? లక్ష్మీదేవి విష్ణు చిత్త ఆల్వార్కి కూతురుగా వచ్చింది. తను ఈ శ్రీ సాంప్రదాయంలో ఒక ఆచార్యగా తను పేరుగాంచింది. సో ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాంప్రదాయం అంటే శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. నిజానికి భగవంతుడు ఎవరికైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి తన యొక్క ఉనికిని చాటి చెప్తారు, తన భక్తిని ప్రచారం చేయిస్తారు. కాబట్టి స్వయంగా తన భక్తులు అయి ఉండొచ్చు, స్వయంగా వారి యొక్క పార్షదులు అయి ఉండొచ్చు. సో ఈ రకంగా వారిని పంపించేసి ఈ సేవ చేయిస్తుంటారు. సో రేపు నెక్స్ట్ వచ్చే వారం
ఒక మంచి ఆచార్య గురించి, ఈ 4 ఆచార్యలో ఒక ఆచార్య గురించి తెలుసుకుందాం. ఓకే, రామానుజాచార్య. షల్ వి డిస్కస్? చర్చిద్దాం. ఇప్పుడా నెక్స్ట్ వీకా? ఎంతమంది ఇప్పుడు అంటారు, ఎంతమంది నెక్స్ట్ వీక్ అంటారు? ఇప్పుడు అనేవాళ్ళు ఎంతమంది? ఓకే, సో నేను అది చాలా పెద్ద స్టోరీ కాబట్టి ఇప్పుడు హాఫ్ చెప్తాను, నెక్స్ట్ వీక్ తత్వం చెప్తాను. ఓకే, రామానుజాచార్య తల్లిదండ్రులు వచ్చేసి అంతకంటే ముందు యామునాచార్య అని ఉంటారు. యామునాచార్యకి గొప్ప శిష్యుడు వచ్చేసి శ్రీశైలపూర్ణ. పేరేంటి? ఎవరికి శిష్యుడు అతను? యమునాచార్య. యమునాచార్య అతని స్టోరీ చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ చెప్తాను అది. సో ఈ యమునాచార్యకి శిష్యుడు శైలపూర్ణ. ఈ శైలపూర్ణకి సో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, ఇద్దరు సోదరులు, కాంతిమతి, దీప్తిమతి అని చెప్పేసి. శ్రీదేవి, భూదేవి అని కూడా అంటుంటారు. కాబట్టి ఈ శ్రీదేవికి సంతానం కలుగుతుంది. తన పేరు కేశవాచార్య, కాంతిమతి అంటారు, లేదంటే శ్రీదేవి అంటుంటారు. సో తనకి సంతానం వచ్చేసి రామానుజాచార్య. తర్వాత ఇంకొకరికి వచ్చేసి గోవింద అని చెప్పేసి జన్మిస్తారు. ఇద్దరు కూడా బ్రదర్స్. ఇద్దరు కూడా చాలా అద్భుతమైన కల్చర్, అంటే సంస్కృతి ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది వీళ్ళిద్దరికి. ఇద్దరు పేర్లేంటి? రామానుజాచార్య, గోవింద. గోవింద. కాబట్టి రామానుజాచార్య తల్లిదండ్రుల పేరేంటి? కేశవాచార్య, కాంతిమతి. కేశవాచార్య, కాంతిమతి. తర్వాత దీప్తిమతి. సో నెక్స్ట్ సిస్టర్ పేరు. వీరు ఎవరి సిస్టర్స్? శ్రీశైలపూర్ణ. ఎవరి సిస్టర్స్? ఈ శ్రీశైలపూర్ణ ఎవరి శిష్యుడు? వెరీ గుడ్, ఫోకసింగ్. యమునాచార్య. ఓకే, సో యమునాచార్య. సో ఈ రకంగా రామానుజాచార్య జన్మించిన తర్వాత చాలా ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే చాలా మంచి భక్తుడు, చాలా ఇంటెలిజెంట్ కూడా. తను యాదవ ప్రకాష్ అని చెప్పేసి తన గురువు గారు ఉండేవారు. పేరేంటి? యాదవ ప్రకాష్. యాదవ ప్రకాష్. సో తను అప్పట్లో సో సంస్కృత స్కూల్, ఈ స్కూల్లో చాలామంది జాయిన్ అయ్యేవారు. ఆ రోజుల్లో స్కూల్ అంటే ఎక్కడ ఎవరైనా జాయిన్ చేయాలంటే పిల్లల్ని అదే స్కూల్లో జాయిన్ చేసేవారు. తను చాలా గొప్ప పండితుడిగా పేరుగాల్చిన వ్యక్తి. ఒకరోజు యాదవ్ ప్రకాష్కి గురువుగారు కనుక అప్పుడు సేవ చేస్తున్నారు. గురువుగారికి ఏం చేయాలి? సేవ చేస్తున్నారు కాబట్టి మసాజ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మసాజ్ చేస్తున్నాడు. ఆయిల్ మర్దన చేస్తుంటే ఒక శ్లోకం చెప్తాడంట. ఒక శ్లోకం చెప్పి దాని అర్థం ఏమిటంటే, సో ఆ శ్లోకం యొక్క అర్థం చెప్తాడు ఏంటంటే, విష్ణు యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే కోతి యొక్క పృష్ఠభాగం లాగా ఉంటాయని చెప్పేసి సంస్కృత పదాన్ని చెప్తాడు. కపియాసం పుండరీకం అని చెప్పేసి తను చెప్తారు. తను చెప్పిన తర్వాత ఏం చెప్తాడు? దేంతో పోలుస్తాడు? కోతి యొక్క పృష్ఠభాగంలాగా ఎరుపుగా ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు రామానుజాచార్య తనకి వెనక భాగంలో మసాజ్ చేస్తున్నప్పుడు తనకి ఎంత కోపం వస్తుందంటే, తను తట్టుకోలేక విష్ణువు యొక్క కళ్ళని ఆ రకంగా అంటున్నాడు అని చెప్పేసి తనకి కోపం వచ్చేసి కళ్ళ నుండి నీరు కారుతున్నాయి. నీరు కారేటప్పుడు ఎప్పుడైతే మనకి ఆనందం కలుగుతుందో అప్పుడు మన కళ్ళ నీరు ఎలా ఉంటాయంటే చల్లగా ఉంటాయట. ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. కోపంగా ఉందనుకోండి ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి. అప్పుడు వేడి నీళ్ళు ఈ యాదవ ప్రకాష్ పైన పడిపోతున్నాయి. పైన చూస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇతనికి ఎందుకు ఈ రకంగా నీరు కారుతుంది అని చెప్పేసి చూసి అడుగుతాడట. నేను చెప్పింది అర్థం కాలేదా అని అడుగుతాడు. మీరు చెప్పింది అర్థం కావడం కాదు, మీరు తప్పుగా చెప్తున్నారు అంటారు. సరే, నేను తప్పు చెప్తున్నది మీరు సరి చేయండి, దాన్ని మీకు వచ్చింది చెప్పండి అంటారు. అన్నప్పుడు తను ఏం చేస్తాడంటే, తను చెప్తాడు కపి ఆసం అనంటే, కపి అంటే
ఎవరు? హనుమంతుడు కూడా వస్తాడు ఒక రకంగా చెప్పాలంటే. అదే కాకుండా సూర్యుడు అంటాడు. హాసం అంటే ఎప్పుడైతే తను నీరు తాగుతూ ఉంటాడు, నీరు తాగుతుంటాడు, కానీ కమలం ఎప్పుడైతే కమల పువ్వు ఉంటుందో, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఇప్పుడు కమలం అనేది వికసిస్తుంది. వికసించిన కమలానికి ఏ రకమైన ఎరుపు రంగు ఉంటుందో ఆ రంగులో భగవంతుడికి కళ్ళు ఉంటాయి అని చెప్పేసి వారు అంటారు. సో దీన్ని విన్న తర్వాత మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రశంసిస్తారు. తను ఇచ్చినటువంటి వివరణ అనేది ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి చాలా ప్రశంసిస్తారు. అలా రోజు రోజుకి ఎన్నోసార్లు ఈ రకమైనటువంటి కౌంటర్స్ అనేది, అంటే ఎన్నో రకాల ఇలాంటి వివరణ అనేది ఇస్తూ ఉంటాడు. ఇస్తున్నప్పుడు రోజు రోజు పెరిగిపోతున్నాడు. అందరి ముందు ఖ్యాతి అనేది పెరిగిపోతుంది, ఫేమ్ అయిపోతుంది. సో అతను ఫేమ్ అనేది పెరిగిపోతున్నప్పుడు వాళ్ళు గురువుగారు ఒక డిసైడ్ చేసుకుంటారు, ఈయన ఎలాగైనా స్కూల్ నుండి తప్పించాలంటే మనం ఒక ప్లాన్ వేస్తారు. ఏంటి ఆ ప్లాన్ అంటే చంపేశారు. ఏం చేయాలి? చంపేశారని చెప్పేసి వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే ఒకరోజు యాత్రకు తీసుకెళ్తారు. ఏం యాత్రకు తీసుకెళ్తారంటే కాశీకి వెళ్దాం, అక్కడ గంగలో స్నానం చేసేద్దాం అని చెప్పేసి చెప్తారు. అక్కడ దాంట్లో గోవింద కూడా ఉంటాడు. ఎవరు? గోవింద ఎవరు? తమ్ముడు, రామాచార్య తమ్ముడు. సో దాంట్లో కూడా సేమ్ స్కూల్లో కాబట్టి తను వెళ్తారు. అందరికీ తెలుసు. సో తనకి మిగతా శిష్యులందరికీ తెలుసు, కానీ రామాచార్యకి తెలుసు. గోవింద కూడా తెలుసు రామాచార్యని చంపడానికి ఒక పన్నాగం సో ఇలా పండారని చెప్పేసి. సో ఈ రకం చేస్తున్నారని చెప్పేసి తను వెళ్ళిన తర్వాత అలా ఎన్నో రోజులు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కాంచీపురం నుండి అక్కడి వరకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పడుతుంది. వెళ్ళిన తర్వాత అంత దూరం అడవిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చోట అతను కొంచెం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెనక్కి ఉండిపోతాడు. ఎవరు? రామాచార్య. ఉండిపోయినప్పుడు అకస్మాత్తుగా ఇతను కూడా గోవింద కూడా కలుస్తాడు. కలిసిన తర్వాత చూడనయ్య, ఈ రకంగా మిమ్మల్ని సంహరించడానికి, మీరు చంపేయడానికి ఈ ప్లాన్ అంతా చేసేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటారు. ఎవరు చెప్తారు అది? గోవింద. చెప్పిన వెంటనే తను ఏం చేస్తాడంటే ఇది వినేసి తనకు ఆశ్చర్యపోయి వెంటనే ఆ అడవిలో వెనక్కి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు, గోవింద కూడా వెళ్ళిపోతాడు ముందుకి. వెళ్ళిపోయిన తర్వాత సో చాలాసేపు వెతుకుతారు. తనకి దారి కూడా తెలియదు పాపం, ఎన్నో వందల మైళ్ళు ఉంది కాబట్టి దారి కూడా తెలియకపోతే సో అలా వెళ్తూ ఉంటే ఆ అడవి ఎంత దూరం ఉందో, ఎలా వెళ్తే కాంచీపురం వస్తుందో తెలియదు. కాబట్టి తను చివరికి ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరంటే ఒక వేటగాడు తన భార్య. ఎవరు? వేటగాడు తన భార్య. కనిపించిన వెంటనే వాళ్ళిద్దరినీ కూడా అడుగుతాడు, ప్రాధేయపడతాడు. నాకు దారి అనేది మర్చిపోయాను, దయచేసి మీరు నాకు దారి చూపించండి అని అంటాడు. వాళ్ళిద్దరు వెళ్తున్నట్టే సరే మాతో పాటు వచ్చేసేయండి, మేము చూపిస్తామని చెప్పేసి రాత్రి మొత్తం నడుస్తారు. తర్వాత ఒక చోట ఆగిపోయి అక్కడ పడుకుంటారు. సరే ఇక్కడ నుండి ఉదయం లేచి వెళ్దాము అని చెప్పేసి అంటారు. ఆ సమయంలో ఈ వేటగాడు అంటాడు తన భార్యతో, మీకు కాస్త నీళ్ళు తీసుకుని నాకు దాహం వేస్తుంది, ఎక్కడో దగ్గరలో కొలను ఉంటుంది అని అంటాడు. అంటే ఈ రాత్రికి నేను ఎక్కడైనా చూడనండి, కాసేపు ఆగితే సో మనకి తెల్లవారిపోతుంది, దాని తర్వాత నేను చూసి తీసుకొస్తాను, చల్లటి మంచినీళ్ళు ఉంటాయి అని చెప్పేసి అంటారు. సరే రామాచార్య కూడా పడుకునిపోతాడు. సో వీళ్ళిద్దరు కూడా, వేటగాడు తన భార్య కూడా పడుకునిపోతుంది. పడుకున్న తర్వాత ఉదయం లేచి చూస్తాడు, కానీ ఎవరు లేరు. ఈ వేటగాడు లేరు, తర్వాత తన భార్య లేదు. వీళ్ళు ఎటు వెళ్ళారు, మళ్ళీ నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తనకు ఎంతో బాధగా ఉంటుంది. తర్వాత అటు ఇటు చూస్తుంటాడు. దిక్కులు చూసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ తనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంచీపురం వచ్చేసింది. తర్వాత అక్కడ ఎంతోమంది యాత్రికులందరూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు నేను ఇంత త్వరగా ఎలా వచ్చాను అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఎన్నో రోజులు నడుచుకుంటూ వెళ్ళింది, ఒక్క రాత్రిలోనే ఇంత త్వరగా నేను ఇక్కడికి కాంచీపురంకి ఎలా రాగలిగాను అని చెప్పేసి ఆశ్చర్యపోతూ, వాళ్ళు వేటగాడు కాదు, తన భార్య సో ఆవిడ కాదు, వాళ్ళిద్దరు కూడా లక్ష్మీనారాయణలు అని చెప్పేసి తను ప్రార్థించేసి సో తనకి స్మరిస్తూ తను వెళ్ళిపోతాడు, నన్ను ఈ రకంగా రక్షించాడు అని చెప్పేసి. సో వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
వాళ్ళు యాదవ ప్రకాష్ వీళ్ళందరూ తిరిగి వస్తారు. తన పేరేంటి, వాళ్ళ గురువుగారి పేరు? గురువుగారి పేరేంటి? రామాచార్య గురువుగారి పేరు కాదు, ప్రస్తుతానికి గురుకుల గురువు యాదవ ప్రకాష్. ఓకే. సో ఈ యాదవ ప్రకాష్ వీళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత చూస్తారు. చూసిన తర్వాత రామాచార్య ఇక్కడ ఒకందుకు వస్తున్నప్పుడు గోవిందని అడుగుతాడు. గోవింద, రామాచార్య ఎక్కడున్నారంటారు. అడుగుతున్నప్పుడు నాకు కూడా కనిపించలేదండి అంటాడు. ఒకందుకు వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది తన హృదయంలో. ఏమిటంటే పోయాడు, మంచి పని అయిపోయింది అనుకున్నాడు. ఇంకా వాళ్ళ మనసులో ఏమనుకున్నారంటే పోయాడు అంటే గంగలో పోయి ఉంటాడు కాబట్టి మంచిదే కదా అని అనుకుంటారు. అది మంచిదే అంటారా? ఎవరైనా చంపి గంగలో వేశారనుకోండి, లేదా గంగలో ఉండే పొడి చేశారనుకోండి, మంచిదే అంటారా? ఏమంటారు? కాదు కదా. కాబట్టి అది మంచిది కాదు. కానీ వాళ్ళకి దుర్మార్గ పనులు ఏంటంటే మంచిదే కదా అనుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళలో 2 రకాల భావాలు ఉంటాయి. ఒకటి ఆనందంగా ఉంటుంది, రెండవది బాధగా ఉంటుంది. బాధ ఏమిటంటే, ఆనందం ఏమిటంటే వాడు వెళ్ళిపోవడం మంచిదే అనుకుంటారు. రెండవది బాధ ఏమిటంటే ఒకవేళ కనుక కనిపించాడనుకోండి ఇంకా మనల్ని ఎంతగానో బ్లేమ్ చేస్తూ ఉంటాడు, అంటే నిందిస్తుంటారు, ప్రజలందరూ నన్ను నిందిస్తారు అని చెప్పేసి మళ్ళీ బాధ కూడా ఉంటుంది. ఆ తర్వాత సంభవం వచ్చిన తర్వాత వాళ్ళకంటే ముందే కనిపిస్తాడు రామాచార్య. కనిపించిన తర్వాత మళ్ళీ పైన యాక్టింగ్గా ఒక డ్రామా ఎగ్జిబిట్ చేస్తుంటాడు యాదవ ప్రకాష్. ఏం చేస్తాడు అంటే, అయ్యో మీరు పోయారని చెప్పేసి ఎంతో బాధపడిపోయాం, మీరు సేఫ్గా వచ్చారు, భగవంతుడు రక్షించారు మిమ్మల్ని అని చెప్పేసి మరి ఒక నటన అనేది చేస్తారు. చేసిన తర్వాత తను మళ్ళీ అంటారు, మళ్ళీ వచ్చి మా గురుకులంలో జాయిన్ అయిపోండి అంటారు. మళ్ళీ ఒకసారి జాయిన్ అయిపోండి అంటారు. ఈసారి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ రకంగా ఒక్కొక్కసారి ఈ కౌంటర్స్ అని ఎప్పుడైతే తను తప్పు చెప్తుంటాడో మళ్ళీ తను సరిదిద్దుతూ ఉంటాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరుగుతుంది. ఆ రాజ్యంలో కాంచీపురంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారి కూతురికి దయ్యం పడుతుంది. సో ఆ దయ్యం పట్టిన తర్వాత ఎవరు దానికి వెంటనే ఈ రాజుగారు ఏం చేస్తారు, యాదవ ప్రకాష్ని పిలుస్తారు. అప్పుడున్న పండితుడు అంటే గొప్ప పండితుడు అంటే గురుకులాన్ని నడిపేది అతను ఒక్కడే. పిలిపించేసి ఎలాగైనా సరే మా కూతురికి ఈ దయ్యం నుండి రక్షించండి అని అంటారు. అన్నప్పుడు తను ఏం చేస్తారంటే వచ్చేసి ఏం చేసినప్పుడు కూడా అది పోవట్లేదు. పైగా ఆ దయ్యం ఏముంటుంది తెలుసా, అతనితో మాట్లాడుతుంది యాదవ ప్రకాష్తో. చూడు యాదవ ప్రకాష్, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ నేను వెళ్ళను అంటే అది ఎవరో కాదు, బ్రహ్మరాక్షసి. బ్రహ్మరాక్షసి చాలా శక్తులు ఉంటాయి. మనం చర్చించుకున్నాం ఈ యొక్క ఆత్మ ద సైన్స్ ఆఫ్ ద సోల్, ఆత్మతత్వాన్ని చర్చించుకున్నప్పుడు ఇవన్నీ చర్చించుకున్నా. గుర్తుందా లేదా మీకు? గుర్తుందా? మర్చిపోయారా? చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో దీంట్లో ఈ దెయ్యాలు చాలా బ్రహ్మరాక్షసుని, పూతన, ఘాతన, తర్వాత డాకిని, పిశాచి, సో ఇలాంటి బోర్డు అంటే మనకి కృష్ణా బుక్లో ప్రభుపాద వారి పూతన స్టోరీలో వర్ణిస్తారు. కాబట్టి దీంట్లో కొన్ని కళల్లో డిస్టర్బ్ చేస్తాయి, కొన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, కొన్ని మనసును పాడు చేస్తాయి, కొన్ని చంపేస్తాయి. అన్నిటికన్నా డేంజర్స్ ఏమిటంటే బ్రహ్మరాక్షసి. ఏమిటది? బ్రహ్మరాక్షసి ఏమిటంటే అది ప్రజల్ని చంపేసేంతవరకు వదలదు. కాబట్టి ఎవరు మరి బ్రహ్మరాక్షసులుగా మారుతారంటే బ్రాహ్మణుడు హత్య చేసుకుంటాడో తను బ్రహ్మరాక్షసి మారుతాడు. అర్థమైంది కదా? తను ఈ బ్రహ్మరాక్షసి వదలట్లేదు. వదలకుండా తను చేసినప్పుడు తను చెప్తుంది, చూడు యాదవ్ ప్రకాష్, నువ్వు నీ యొక్క గత చరిత్ర నాకు తెలుసు అని చెప్తుంది. ఏంట గత చరిత్ర అంటే, నువ్వు మధురాంతకంలో పోయిన గత జన్మను ఇది. మధురాంతకంలో ఒక ఎలుకవి అక్కడ ట్యాంక్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎవరో ఒక భక్తుడు ప్రసాదాన్ని పడేశారు. ఒక గుడి దగ్గర ప్రసాదాన్ని అక్కడ పడేస్తే తినేసి ఇప్పుడు ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది, ఒక పండితుడిగా మారావు. అర్థమైందా?
కాబట్టి ప్రసాదం యొక్క విలువ అనేది అది ఎక్కడ వేసినప్పుడు కూడా ఏదో ఒకటి తిన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి మానవ జన్మ అనేది వస్తుంది. మనకు ప్రసాదం ఇచ్చామనుకోండి, మనం పడేసేది ఎక్కువ, తినేది తక్కువ. మళ్ళీ ఇలా చెప్తారు, ప్రసాదం ఒక గ్రెయిన్, ఒక మెతుకు మనం వేస్ట్ చేసినా ఒక 100 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ప్రసాదాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా తీసుకోండి, స్వీకరించండి. రెండవది, అఫ్కోర్స్ ఒకవేళ అలా తీసుకున్నప్పుడు వేరే జీవులకు కూడా ముక్తి లభిస్తుంది అనుకోండి, అలా అని చెప్పేసి మనం పడేయకూడదు. సో ఈ రకంగా తను చెప్తాడు, ఒక ప్రసాదం స్వీకరించడం వల్ల ఈ రకం నుంచి. కానీ అప్పుడున్నటువంటి ఏవైతే రాక్షస బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నీకు పోలేదు ఈ మానవ శరీరం లభించినప్పుడు కూడా, అందుకోసం చెప్పేసి నువ్వు పూర్తిగా మారలేదు అని చెప్పేసి అంటారు. కానీ నీ వల్ల నేను పోను, రామానుచార్యం తీసుకొచ్చేసి ఇక్కడ తనకి పాద పూజన చేసేసి తన పాదాల యొక్క ఏదైతే చరణామృతం ఉంటుందో తను నేను ఈ అమ్మాయికి పోసినట్లయితే, తన తలపైన పోసినట్లయితే అప్పుడు తన నుండి వదిలేసి వెళ్ళిపోతాను, నాకు ముక్తి కలుగుతుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు అదే రకంగా రామానుచార్యం తీసుకొచ్చేసి పాదపూజ చేసేసి తనకి పాదాలను కడిగి ఆ నీళ్ళనితో తనకి పోస్తారు, తన తల శిరస్సు పైన పోస్తారు. అప్పుడు తన నుండి వదిలేసి వెళ్ళిపోతే తనకి ముక్తి లభిస్తుంది. సో ఈ రకంగా ఒక శుద్ధ భక్తుడి యొక్క చరణధూళి అనేది చాలా ప్రధానం. అందుకే రామానుచారికి ఇలా ఎన్నో రకాల లీలలు ఉన్నాయి. మధ్యలో కూడా ఇంకా తను చేసినటువంటి తిరుపతిలో చేసినటువంటి లీలలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అట్లీస్ట్ ఒక 2-3 రోజులు చర్చించుకోవచ్చు కేవలం రామానుచార్య గురించే. ఈ రకం మనకు 4 ఆచార్యులు ఉన్నారు. ఇంకా 4 ఆచార్యులే కాదు, మన సాంప్రదాయంలో బోర్డు మంది ఆచార్యులు ఉన్నారు. కాబట్టి ఇలా మనకి ఇక నుండి స్టోరీలు. అరే రెడీ? స్టోరీస్ బాగున్నాయా లేదంటే భగవద్గీత చెప్పుకుందామా? ఓకే, సో నెక్స్ట్ వి విల్ కంటిన్యూ రామానుచార్య స్టోరీ. ఇంకా ఉన్నాయి, కానీ మీరు వీళ్ళ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పెన్ను, బుక్ ఈ 2 తెచ్చుకుంటే తప్ప సో నెక్స్ట్ స్టోరీ చెప్పను. ఓకే, సో ఎందుకు అనంటే ఇలా చెప్తుంటాను, మీరు మర్చిపోతున్నారు అనుకోండి, ఎవరైనా అడిగారనుకోండి, తర్వాత మీ ఏం వెళ్ళలేదని అనుకోండి, సో దర్ ఇస్ నో యూస్, అవును కదా, ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఏదైతే నేర్చుకుంటామో ఖచ్చితంగా సో అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, నేను ఒక మంచి వీడియో చూస్తున్నాను. మనకి అందరికీ ఆత్మ గురించి చెప్పినప్పుడు మీకు అందరూ గుర్తుందా లేదా? చివరిగా మీకు ఇదొక చెప్పేసి ఐ విల్ క్లోజ్. ఎప్పుడైతే గర్భధారణ సంస్కారాలు చేస్తారో తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తుందో అదే పిల్లలు కూడా వచ్చేస్తుంది 100%. దానికి నిదర్శనంగా ఒక వీడియో చూశాను. అది ఎంత అద్భుతంగా ఉందంటే, అమెరికన్స్ ఒక వ్యక్తి ఆల్వేస్ ఏం చేస్తాడంటే అదే షో చేస్తుంటాడు, ఓన్లీ పిల్లలు షో చేస్తుంటాడు, చిన్నపిల్లలే, చిన్న పిల్లలు. ఈ పిల్లవాడు ఎంత వయసు అంటే వాడిది 1 year 9 months. కానీ వాడు చేసే మార్షల్ ఆర్ట్స్ ఎలా చేస్తాడో చాలా అద్భుతంగా చేస్తాడు. మరి వాళ్ళు అడుగుతారు, ఇతను ఎవరైతే చేస్తున్నాడో ఎంసీ అంటాం కదా, మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎవరైతే చేస్తుంటాడో అతను అడుగుతాడు, మరి తల్లి ఎప్పుడైతే గర్భంలో ఉన్నప్పుడు ఈ శిశువు పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసే తల్లి అనేది, ఏం చేసేది తల్లి అని చెప్పేసి అడుగుతారు. అంటే తను కూడా టైకాండో, ఆవిడది బ్లాక్ బెల్ట్, గర్భంలో ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీతో కూడా తను ఈ ప్రాక్టీస్ చేసేది ఒకటి. ఫాదర్ 45 years వచ్చేంత వరకు కూడా ఎన్నో బెల్ట్స్ పొందాడు. ఇద్దరు కూడా ఇలా చేయడం వలన ఈ పిల్లవాడు చాలా అద్భుతంగా మారాడు. సో ఈ అట్ ద ఏజ్ ఆఫ్ 7 months 7 నెలల వయసులోనే తన కాళ్ళు తీసేసి తనడం స్టార్ట్ చేశాడు. అక్కడ పిల్లోస్ని వాటిని కిక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అదే కాకుండా ఎప్పుడైతే తను ఈ మార్షల్ ఆర్ట్స్ చూడగానే వెంటనే ఏదంటే అది వాళ్ళ ఫాదర్ నేర్పిన వెంటనే ఇమీడియట్ క్యాచ్ చేస్తారు. ఇవన్నందుకే మదర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకి సో ఇది ఇన్ఫార్మ్ చేస్తుండాలి.
సో ఇలాంటి సంస్కారాలు, అందుకే భగవంతుడి యొక్క భక్తులు కావాలి, మంచి భక్తులు రావాలి అంటే సో అలాంటి మన ఇలాంటి ఆచార్య యొక్క చరిత్రలు వింటూ ఉండాలి, భగవద్గీత శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటుండాలి. అప్పుడు సో ఎవరైతే వస్తారో వెంటనే వాళ్ళకు, ఇప్పుడు మనకు ఒక పిల్లవాడు ఉన్నాడు భాగవత్, పేరేంటి ఐడియా ఉంది మీకు? భాగవత్ అని చెప్పేసి మనకు బృందావనంలో ఉంటాడు. మనకి మీరు చూసారా మరి పేరేంటి అతని పేరు? భాగవతే కదా, చూసారా మీరు? లేదు, చాలా ఫేమస్. సో తను ఏంటంటే మీరు చూడండి, తర్వాత రేపు చూడండి, ఫిలాసఫీ మొత్తం బాగా తెలుసు. 3 years old. సో వృద్ధావన్ మనకి ఎక్కడ గోవర్ధన్ దగ్గర ఉంటాడు, పేరెంట్స్ డివోటీస్. సో ఎన్నో నంబర్ ఆఫ్ షోస్ కూడా, టీవీ షోస్. తర్వాత అందరికీ ఎక్కడికి వెళ్ళిన, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కీర్తన చేస్తుంటాడు వాళ్ళందరికీ. ఏంటి, హలో హలో హౌ ఆర్ యూ, బంద్ కరో, హరి బోల్ బోలో ఇలాంటివి చెప్తూ ఉంటాడు. సో అందరు కూడా చాలా ముగ్ధులైపోతుంటారు. ఫ్లైట్లో ఒకసారి వెళ్తున్నప్పుడు అలా చెప్తాడు. సో అందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తుంటారు అందరి చేత కూడా. సో ఈజ్ అ వండర్ఫుల్ ప్రీచర్. సో ఈ రకంగా, ఎందుకంటే ఈ సంస్కారాలన్నీ కూడా సో ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి నేర్పాలి. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే కూడా, సో అందరూ కూడా చాలా అదృష్టవంతులు, ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ శ్లోకాలు, తర్వాత ప్రేయర్స్, ప్రార్థనలు, తర్వాత ఇలాంటి స్టోరీసు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, మీ స్కూల్లో మీరు డిఫరెంట్గా ఉండాలి, అవునా కదా? మిగతా స్టూడెంట్స్ కంటే మీరు డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో అలా చేస్తున్నట్లయితే సో ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంలాగా మారిపోవాలి. అలా చేస్తున్న మిగతా అందరూ కూడా ఈ గ్రామాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈరోజు రేవతి మాత రాలేదా? రేవతి మాత రాలేదా? జ్వరంగా ఉంది. ఓకే, సో రేవతి మాతాజీ, తర్వాత మన పవిత్ర మాతాజీ చాలా చక్కగా కేర్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు మీకు? కావేరి. ఓకే, కావేరి. తర్వాత సో అందరు కూడా కలిసి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హరే కృష్ణ మంత్రం చెప్పండి ఒకసారి. లెట్ us chant for them. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి చక్కగా నేర్చుకోండి, అటు ఇటు ఆటలకు వెళ్ళకుండా. తర్వాత వీళ్ళందరికీ కోఆపరేట్ చేస్తూ, సో మీకు సమయం దొరికిందంటే వచ్చేసి కూర్చొని శ్లోకాస్ నేర్చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వినోద్ ప్రభుని పట్టుకున్నారంటే ఏం నేర్పుతారు మీకు? కరతాల్, మృదంగ్, కీర్తన్. ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉంది నేర్చుకోవాలని? కరతాల్, మృదంగా నేర్చుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో ఒకరోజు మరి ముందు వస్తే, మరి మీరందరూ ఒకరోజు రిక్వెస్ట్ చేస్తే, లేదంటే మీరు ఎక్కడికి వచ్చేస్తే నేర్పుతాడు తర్వాత. ఓకే, లేదంటే మీరందరూ రెడీగా ఉన్నారనుకో ఇక్కడ, సో అప్పుడు మీ కర్తలు మీరే కొనుక్కోవాలి, ప్రభుజీ స్పాన్సర్ చేస్తారు. రైట్, సో దెన్ యూ షుడ్ లర్న్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ హియర్. శ్రీపాద రామానుచార్యకి, సీతారాం లక్ష్మణ హనుమాన్జీకి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పడం మర్చిపోయాను. రామానుచార్య ఎవరో కాదు, లక్ష్మణుడు. రామ అనుజ అంటే రాముడి యొక్క అనుజుడు, అంటే రాముణ్ణి అనుసరించేవాడు అంటారు. సో అనంతశేషుడు యొక్క రూపం అతను. సో రామాచార్య స్వయంగా లక్ష్మణుడు. హరే కృష్ణ.